హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నేను మీ నాగమణి రెడ్డి. ఈరోజు మనం సింపుల్గా ఆరోగ్యకరంగా ఉండేటువంటి మంచి వెరైటీ అండి. సమ్మర్లో ఇలాంటివి తినాలి అనేది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి. ఆకుకూరలు ఎలా ఎక్కువ వాడుకుంటూ ఉంటామో ఇలా బీరకాయ కానీ సొరకాయ కానీ వాటరీగా ఉండే కాయలు కూడా చాలా మంచిదండి. ఆకుకూరలతో వండుకుంటున్నట్టుగానే పెసరపప్పుతోటి ఇంకా మంచిది. పెసరపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఇలాంటివి మనం వాడుతూనే ఉంటాం కదండి. ఈరోజు నేను పెసరపప్పుతో ఎలా చేశానో చూడండి. అది ఒక్క బీరకాయతోటి నేను చేసిన పెసరపప్పు కర్రీ అండి. ఇది ఫుల్ వీడియోని మీరు చూడాలి అనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. ఇది సమ్మర్ స్పెషల్ అని చెప్పాలి. దీనిలో ఉండేటువంటి బీరకాయ పెసరపప్పుతో చేశాను. టేస్టీగా ఒక్క కాయ ఉంది కదా అని మనం పచ్చడి పక్కన పడేయకుండా ఇలా చక్కగా కవర్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, అలాగే మీట్ చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ చూద్దాం. పదనకి ఒక్క బీరకాయ ఉందనుకోండి, పై తొక్కు తీసి కట్ చేసాం. సన్న కొంచెమే వచ్చింది. అలాంటప్పుడు మనం పెసరపప్పు, ఈ ఎండల కాలం పెసరపప్పు వాడుకుంటే చాలా శ్రేయస్కరం అండి. చాయ్ పెసరపప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు, తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు చక్కగా వీటితోటి సమ్మర్ స్పెషల్ కర్రీ అండి. చక్కగా బీరకాయ చలవ చేస్తుంది, పెసరపప్పు చలవ చేస్తుంది. దీంతో మనం ఒక పూటకు ఆధారం ఒక కూర వండుకుందాం. ఇది మనకి రెడీ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. బాండి కొంచెం ఎక్కువ కూర లేదు కాబట్టి 2 స్పూన్ల నూనె మాత్రమే వేస్తున్నాను. మనం నూనె ఎక్కువైన వాళ్ళు కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, కానీ నేను వాడటం కొంచెమే కాబట్టి దానికి తగ్గట్టే కొంచెమే నూనె వేసుకున్నానండి. ఇది కొంచెం కాగ్గానే మనం దానిలో ఒక ఎండుమిరపకాయ, యాజ్ యూజువల్ పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇగురు కూరల్లో, అలాగే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవి కొంచెం చిటాపటా వేగించేసేసుకుందాం. ఎంత సమస్యగా పెట్టినా ఈ స్టీల్ గిన్నెలో ఇది ఒక బాధ. ఉల్లిపాయ వేస్తున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఈ వేగిని అనుకున్నప్పుడు కరివేపాకు, నా కాడ పచ్చి కరివేపాకు లేనప్పుడు నేను ఎండు కరివేపాకు కూడా వేస్తానండి. అది వేసేసి టమోటాలు వేసి వేయించేస్తాను. ఇవి కొంచెం వేగాయి అనుకున్నాక పచ్చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేస్తున్నాం. కొంచెం అది ఆయిల్లో మగ్గినట్లుంటే ఇది ఎక్కువ నీరుండే కాయ కాబట్టి నీరు బయటకు వస్తుంది. ఆ నీరుతో ఉడుకుతుంది. పక్కకు కూడా వేసేస్తున్నాం. ఇగురు కూరల్లో నేను ఎప్పుడండి కల్లుప్పే వాడతాను. కల్లుప్పు ఎక్కువ అక్కర్లేదు, కూరకు తగ్గట్టు వేసేసుకుంటున్నాయి. మనం తినేదాన్ని బట్టి, కూర ఎంత ఉంది దాన్ని బట్టి. నేను ఒక్క బీరకాయ తోటి చేస్తున్నాను కాబట్టి అది సరిపోతుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేస్తున్నాం. పెసరపప్పు కూర చాలా బాగుంటుందండి. దేనిలోనైనా వేసుకోవచ్చు. పొట్లకాయలో వేసుకోవచ్చు, ఇలా బీరకాయలో వేసుకోవచ్చు. దేనిలో వేసుకున్నా పెసరపప్పు చక్కగా ఉంటుంది. మనం కొంచెం వాటర్ పోసుకుందామండి. 2 స్పూన్ల వాటర్ వేసేసి చక్కగా ఇంకొక 2-3 నిమిషాలు మనం ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా ఉడికిపోయిద్దండి. చక్కగా 5-6 నిమిషాలు బాగా ఉడికిపోయిందండి. వాటర్ అంతా పోయింది. ఇక మనం దీన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఇట్లా వేసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఒక్క బీరకాయతోటి పెసరపప్పు వేసి ఎంత టేస్టీగా కూర చేసుకోవచ్చండి. తినటానికి నోరు రుచే కాదండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలంలో వచ్చే వేడి తగ్గించడంలో పెసరపప్పు అయినా బీరకాయ అయినా చాలా హెల్ప్ చేస్తాయండి. చూశారు కదండి ఎంత సింపుల్గా చేశానో. మీరు ఓసారి ఇలా ట్రై చేయాలా? తప్పనిసరిగా చేసి చూడాల్సిందేనండి. బీరకాయ కాదండి, పొట్లకాయ అయినా సొరకాయ అయినా ఏదైనా సరే ఇలా పెసరపప్పు వేసి వండుకుంటే
కూరకు రుచితో పాటు మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం వేసవిలో తప్పనిసరిగా పెసలు ఎక్కువ వాడుకున్నాం అనుకోండి, చలవతోటి ఎండ తాపం లేకుండా ఉంటుందండి. సరే ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీ చూడటమే చూసి ఎలా ఉన్నాయో ట్రై చేసాక కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.